హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. మనం సమ్మర్లో బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా పిల్లలకి ఐస్ క్రీమ్ చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇలా చేసిన ఐస్ క్రీమ్లు బయట కొన్న ఐస్ క్రీమ్ లాగానే టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా సేమ్ అలాగే ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో 500 ml వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలి. ఈ పాలని కొలతల్లో చెప్పాలంటే 2 కప్స్ వరకు ఉంటాయండి. నేను పాలని ముందుగానే మరిగించి తీసుకున్నాను కాబట్టి ఒక పొంగు వచ్చే వరకు మరిగిస్తే సరిపోతుంది. పాలని ఇలా కలుపుకుంటూ అడుగంటుకోకుండా చూసుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఒక పావు కప్పు వరకు పాలను పోసుకోవాలి. ఇలా వేరొక గిన్నెలోకి తీసుకున్న పాలని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాలలోకి 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇక నేను 1/2 కప్పు వేసా కదండి, మీరు తినే తీపిని బట్టి షుగర్ వేసుకోండి. కొంచెం షుగర్ ఎక్కువగా అనిపిస్తే కొంచెం తగ్గించి వేసుకోండి. షుగర్ కరిగే వరకు ఒకసారి ఇలా కలుపుకుంటూ మరగనివ్వాలి పాలని. ఇప్పుడు మనం వేరొక గిన్నెలోకి తీసుకున్న పాలలో 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్, అలాగే 4 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. మిల్క్ పౌడర్ ఆప్షనల్ అండి. పాలు చల్లారిన తర్వాతనే దీంట్లోకి మిల్క్ పౌడర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్చర్ని పాలు మరుగుతున్నాయి కదండి, దీంట్లోకి వేసుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ మిక్చర్ని వేసిన తర్వాత 3-4 నిమిషాల వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మంటని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఈ కస్టర్డ్ పౌడర్ని ఇలా కలుపుకుంటూ మరగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే కస్టర్డ్ పౌడర్ తొందరగా గట్టిపడుతుందండి. అలా కాకుండా ఇలా నెమ్మదిగా దీన్ని కలుపుకుంటూ దగ్గరగా అయ్యే కొద్దీ మనం దీన్ని కలుపుతూ ఉండాలి. చూడండి, టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలి. మళ్ళీ చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై నుండి దించిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మొత్తం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ చూడండి ఇంకా చిక్కబడింది. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఈ ఛానల్లో ఐస్ క్రీమ్ ప్రీమిక్స్ రెసిపీ ఉందండి, చూడకుంటే చూడండి. ఇలా గిన్నెలోకి మొత్తం వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ గిన్నెని ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు నీళ్లు పడకుండా ఇలా మూత పెట్టేసుకోవాలి. చూడండి, 2 గంటల తర్వాత తీస్తే ఇది ఇంకా చిక్కబడింది. ఇలా చిక్కబడిన ఐస్ క్రీమ్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ని 1/2 కప్పు వరకు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకుంటే మనం పాలు కాగబెట్టిన తర్వాత పైన మీగళ్ళ వస్తుంది కదండి, దాన్ని కూడా మీరు ఇందులోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకున్నాను. వేసుకొని దీన్ని ఒకటేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ దీన్ని ఒక 3-4 సార్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది ఇలా నురగగా రావాలి. ఇప్పుడు దీన్ని బాక్స్లోకి వేసుకోవాలి. మీరు ఇందులోకి కావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి, కలర్ఫుల్ కోసం. కానీ నేను ఇక్కడ ఏ కలర్ని యూస్ చేయడం లేదు. ఇప్పుడు దీనిపై నుంచి సిల్వర్ ఫాయిల్ పేపర్ని ఇలా పెట్టి కవర్ చేస్తున్నాను. ఇలా పెట్టడం వల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు నీళ్లు పడకుండా ఉంటాయి. మీరు దీనిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీ కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా చేసుకున్న ఈ ఐస్ క్రీమ్ బాక్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 8-10 గంటల వరకు, లేకుంటే నైట్ మొత్తం పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు 8 గంటల తర్వాత నేను బాక్స్ తీసానండి బయటికి. దీనిపైన పెట్టిన మూత ఇంకా కవర్ని తీసేసేయాలి. ఇలా మొత్తం కవర్ తీసేసిన తర్వాత చూడండి, ఐస్ క్రీమ్ మొత్తం గట్టిపడింది. ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత వెంటనే సర్వ్ చేయకుండా ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేస్తే ఇలా స్కూపీతో ఐస్ క్రీమ్ తీయడం ఈజీ అవుతుంది. చూడండి, ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో. ఇలా ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ టూటీ ఫ్రూటీ ఇంకా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తున్నాను. అంతే అండి, కూల్గా క్రీమీ టెక్స్చర్తో ఉన్న కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఇలా ఒకసారి చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.